మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కిరణ్ కుమార్ గారు, నార్త్ సైడ్ తోటలు వదిలేశారని చెబుతున్నారు. మార్చి 15 పైన రేట్స్ పెరుగుతుంది అని అంటున్నారు. మార్చి 15 తర్వాత ఎక్స్పోర్ట్ అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. అక్కడైతే ధరలు అయితే భారీగా పతనమయ్యాయి. మనలాగే అక్కడ కూడా రైతులు మెయింటెనెన్స్ చేయరు, కానీ కేవలం 12 రోజుల్లో నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ అవుతుందని మాత్రం ఇది మన ఆశలు అంచనాలు మాత్రమే. అన్న ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లీజ్ చెప్పండి. అంగల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? ఎక్స్పోర్ట్ స్టార్ట్ ఇంకా సమయం ఉంది. సుధా గారు రిప్లై ఇచ్చారు, మే 15, 2020 ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందని. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం ఇంకా సమయం ఉంది. ఇక కృష్ణగౌడ గారు, ఎంతకాలం మీరు ఇవన్నీ నమ్ముతున్నారు? మొక్కలు పెరిగివేయడం, రేట్లు రావడం నిజంగా పిచ్చి. ఒకటైతే వాస్తవమన్నా, పంట చేతి రావడానికి 70-80 రోజుల కాలం పడుతుంది. మొక్కలు పెరిగడం మాత్రం తప్పు. కావాలంటే మనం దానికి విపరీతం ఖర్చు పెట్టకుండా మొక్కలు నీళ్ళైనా కట్టి కాపాడుకోవడం తప్పు లేదు, కానీ రేట్లు వస్తారావో అని. కానీ మొక్కలు పెరగడం మాత్రం తప్పు. అలాంటి పని మాత్రం ఎవరు చేయవద్దని మాత్రం నా మనవి. రంజాన్ ముబారక్ టు ఆల్ ఫార్మర్స్ శ్రీరామ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కమిషన్ 8% చేయండి, జాక్పాట్స్ రిమూవ్ చేయండి. వినోద్ కుమార్ గారు, మార్చి 5వ తేదీ నుంచి మదనపల్లి మార్కెట్లో మొత్తం నూతన విధానం అమలుతుంది. మీకు ఇదివరకు చెప్పడం జరిగింది. రైతులు కోలారు, వడ్డేపల్లి, చింతామణికి టమాటా ఎలా తీసుకెళ్తారో అలాగే తోట దగ్గర క్లీన్ చేసుకొని లెవెల్ క్రేట్లు ఎలా తీసుకొస్తారో అలాగే మార్కెట్లో 4 వర్షాలు పెట్టడం వేలంపాట. 7 గంటలు నిర్ణయించారు, కానీ ఆ సమయం తక్కువగా ఉంది. బట్ 7 లేదా 8 కమిషన్ 8%, జాక్పాట్స్ రిమూవ్ చేయండి. అంతా బాగానే ఉంది. వినోద్ కుమార్ తమ్ముడు, కోలార్ తమ్ముడు, నువ్వు వస్తావు మదనపల్లి మార్కెట్కి. ఇక రవి శబరి గారు, సయ్యద్ అన్న రైతులకు భయం పెట్టిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. రేటు వచ్చేది పోయేది ఎవరు చూసుంటారు, అంతా భగవంతుడు చూడాలి. రవి గారు, అన్న రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయి? ధర పెరుగుతుందా తగ్గుతుందా? అమ్మో ఇలా కూడా జరుగుతుందా? ఏప్రిల్ నెలలో ఎండతో పాటు ధరలు కూడా మండుతాయా? ఇలాంటి ఫోటో ఉన్న వీడియో చూడొద్దండి అన్న. అసలు వీడియోలు పట్టించుకోవద్దండి. మీరు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ధర ఉంటుంది ఎవరు చెప్పలేదు, మా దేవుడికి మాత్రమే తెలుసు. అటువంటి వీడియోలు చూడొద్దండి, ఆందోళన చెందకండి. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. రిప్లై కామెంట్ చేసింది శ్రీరామ గారు, భారీ ప్లాంటేషన్ వీడియోలు చూస్తే మీరు టమోటాలు పండించరు అని. భారీ ప్లాంటేషన్లు ఏమున్నా కూడా 80 రోజులు పంట, డోంట్ ఫియర్. అయితే అప్పులు చేసే బాధ టమాటా పంట పోయిందండి. ఇది ముందే చెప్తున్నాను. వచ్చినా పోయినా ఏమి కాదు అనుకుంటే ధైర్యంగా ఎంతన్నా వెండి, లేదా లిమిట్గా నాటుకోండి, లేదా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. అప్పులు చేసే మాత్రం టమోటా పంట పోయొద్దండి. అప్పు చేయాలి, ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా టమాటా పంటలు అప్పు చేయాల్సింది, కానీ లిమిట్ క్రాస్ కావద్దని నా మనవి మీకు అందరికీ. టమోటాకు టాటా నమ్మొద్దు. గౌరీ కృష్ణ గారు, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. శివకుమార్ గారు, నిన్న నా సతీమణి షాదా వద్ద సందర్భ నివాసం వీడియో చేసి దాన్ని చూసి శివకుమార్ కామెంట్ పెట్టారు. సయ్యద్ అన్న, నీలాంటి బాధ నేను కూడా పడ్డాను. భార్య పిల్లలు అదే ప్రపంచమని బతికా. మా భార్య అంటే ప్రేమ, మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ ఉండేది. వేరే ప్రపంచం నాకు తెలియకుండా బతికా. అలా బాగా ముందుకు సాగుతున్న కొన్ని రోజులకి దేవుడికి కోపం వచ్చింది. మా భార్యకి హెల్త్ బాగాలేక చనిపోయింది. భరించలేని బాధ వేసింది. చనిపోవాలనుకున్నా. పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకుని ఏదో బ్రతుకుతున్నా. అందుకే అన్న, పవిత్ర ప్రేమ పెట్టుకోకూడదు, బాధ్యతగా ఉండాలి. అంతే తప్ప పిచ్చిగా ప్రేమిస్తే దేవుడి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఆయనతో పోరాడే శక్తి మనకు ఉండదు. మీరు అన్నట్టుగానే ఆ సమయం నేను కూడా చనిపోవాలన్న మాట వాస్తవం, కానీ చనిపోవాలని ఏనాడు ప్రయత్నించలేదు. మనసులో వచ్చింది. నేను కూడా పిల్లల కోసం మానేశాను, పెళ్లి కూడా అయ్యింది. బట్ ఒక చిన్న విషయం, మనకి ఏదన్నా చెడు జరిగితే మన తలరాత ఇంతే అనుకుంటాం, మంచి జరిగితే దేవుడి దయ కృప మన మీద ఉందనుకుంటాం. ఇది మానవ సహజం. మనకు ఎవరికో ఒకరికి మనం హాస్పిటల్ చేర్పిస్తాం. అయ్యో బతకడం కష్టము, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, దేవుడు ఉన్న డాక్టర్లు అంటారు. మన అదృష్టం బాగుండి వాళ్ళ ఆరోగ్యం తిరిగి వస్తే అబ్బా దేవుడు కరుణించాడు, దేవుడు
ఆశీర్వదించాడు అని అనుకుంటాం. అదే ఏమన్నా జరిగితే తలరాత ఇంతని సరిపెట్టుకుంటాం. ఇది మానవ నైజం. ఏదేమైనా వస్తువు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, దేని మీద కూడా మనం అతి ప్రేమను ఉంచుకోకూడదు. జాతస్య హి ధ్రువ మృత్యుః, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననము తప్పదు. ఈ రెండింటిని సమానంగా స్వీకరించిన వాళ్ళే కర్మవీరులు. అక్కినేని నాగేశ్వరరావు తన 87వ మాట చెప్పారు, మనము పుట్టుకొని స్వాగతిస్తాం, ఆనందిస్తాం, కానీ చావును మాత్రం భయపడతాం, రెండింటిని సమానంగా స్వీకరించాలి. కానీ ఆయన 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ మాట అన్నారు. ఆరంభంలో చెప్పేవాళ్ళే కర్మవీరులు. అది చాలా కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఏదేమైనా మీ బాధ నా బాధ ఒక్కటే. చాలా మంచి విషయం చెప్పారు బాయ్. మదనపల్లిలో 5వ తేదీ నుంచి ఆరంభమయ్యే మార్పుల గురించి ఆయన కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఇవాళ వద్దు శుభం పలుకుతూ శుభం మాట మంగమ్మ అని చెప్పి 5వ తేదీ కొంతమంది అన్నదాతలతో మాట్లాడాను. చాలామంది అయితే అనుకూల కామెంట్లు పెట్టారు, కానీ నేరుగా మాట్లాడిన వాళ్ళు ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు. బట్ మెజార్టీ అభిప్రాయం మాత్రం మదనపల్లిలో నూతన విధానాల పట్ల అనుకూలత ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకో ఆయన కామెంట్ పెట్టారు, కాయలు పెరుస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు, వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది కదా, పాత విధానమే మేలు అని చెప్పి. లేదన్నా, మదనపల్లి మార్కెట్ చరిత్ర గొప్పది, కాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. చాలామంది అన్నదాతలు అడిగే విషయం, కోలాలో చిన్నగడ్డి ధర వెళ్ళింది, మొలకొంచెంలో లెవెల్ గట్టి ఈ ధర, మదనపల్లి ఎందుకు పైన కాయలు పెరచాలి, మళ్ళీ జాక్పాట్లు పెట్టాలి, ధరలు తక్కువగా ఉడుతున్నాయని చెప్పి. అందుకే ఈ మార్పు. మీరు సహకరిస్తేనే ఈ నూతన విధానం విజయవంతం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.